గత ఎలక్షన్లలో మొత్తానికి దెబ్బడిపోయిన తర్వాత అటు జనాలకి ఇటు పార్టీ కార్యకర్తలకి బలం కోసం బూస్ట్ తాగించడానికి జగనన్నయ్య కింద మీద పడుతున్నారండి బాబు. కూటమి సర్కార్ మీద విమర్శలు చేసేసి హడావిడిగా కొన్ని ప్రోగ్రాంలు కూడా చేపట్టేసి మా బలం తగ్గలేదు అని చూపించుకోవడానికి ట్రై చేయడంతోనే ఆ సంవత్సరం అంతా గడిచిపోయిందండి బాబు. బూస్ట్ తాగితే నిజంగా బలం వచ్చేస్తుంది అమ్మాయి. నేను ఒకసారి తాగితే తీగా ఉందే తప్ప కొత్తగా బలం వచ్చినట్టు అనిపించలేదుగా. అంటే టీవీలో ఇచ్చే యాడ్స్ లో బలం వచ్చిందంట అబ్బాయి. మీ జగనన్నయ్య కూడా సోషల్ మీడియా చూసేసి బలం పెరిగిపోయింది అనుకుంటున్నారంట. గవర్నమెంట్ మీదకి వేసిన బాణాలేవి వర్కౌట్ అవ్వకపోవడంతో ఎలాగైనా పుంజుకుంటారని ప్లాన్ వేసేస్తున్నారంట. సంక్రాంతికి పుంజులు కొనుక్కుంటే సరిపోద్ది కదా అమ్మాయి, ఇప్పటి నుంచి ప్లాన్ ఎందుకు? అబ్బాయి ఆ పుంజు కాదులే గాని జగనన్నయ్య పార్టీ అసలు లాస్ట్ ఇయర్ పొజిషన్ ఏంటో చూసేద్దాం పదా. టైం ఆగదు, సంవత్సరాలు తిరిగేస్తున్నాయి. మరో సంవత్సరం కూడా అట్టాగే తిరిగేస్తుంది. అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్షంగా సత్తా చాటి పుంజుకోవాల్సిన వైఎస్సార్సీపీ నానాటికి తీసికట్టు అన్నట్టు తయారవుతోంది. ఏదో చేద్దామనుకొని ఏదేదో చేసేసి చివరకు బూమరాంగ్ అయ్యేలా చేసుకుంటోంది ఫ్యాన్ పార్టీ. గత ఏడాది ఎలక్షన్లో 11 స్థానాలకే పరిమితమైపోయిన ఆ పార్టీ ఆ తర్వాత తప్పుల నుంచి పాఠం నేర్చుకుని బలపడాల్సింది పోయి ఫెయిల్ అయిపోయింది. అధికారం పోయినా దాని వెనక కారణాలు తెలుసుకుని జాగ్రత్తగా అడుగులు వేయాలి. కానీ వైఎస్సార్సీపీ అధినేత జగన్తో పాటు ఇతర నేతలు కూడా అలాంటి ప్రయత్నాలు చేయటం లేదు. ప్రతిపక్షంలోకి మారి ఏడాదిన్నర పూర్తయినా ఇప్పటికీ పార్టీ పనితీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. పార్టీ బలపడినట్టు కూడా కనిపించడం లేదు. కాకపోతే ఎక్కువ మంది నాయకులు పార్టీని వీడకుండా జగన్ చూసుకోవటంలో సక్సెస్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ పార్టీ ఇంకా పుంజుకోలేదు. కొన్ని జిల్లాల్లో మాత్రమే ఆ పార్టీ ఎంతో కొంత బలం ఉన్నట్టుగా కనిపిస్తోంది. చాలా జిల్లాలో పార్టీ పూర్తిగా పాతాళంలోకి వెళ్ళిపోయింది. పార్టీ క్యాడర్ కూడా అసలు ఉత్సాహంగా కనిపించడం లేదు. సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు కానీ బయట ప్రభుత్వంపై ఎలాంటి ఆందోళన చేయటానికి ముందుకు రావటం లేదు. అక్కడ పార్టీ ఫుల్ మైనస్లోకి వెళ్ళిపోయింది. పల్నాడు జిల్లాలో కీలక నాయకుడిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుతో మిగిలిన వాళ్లంతా కేసులకు భయపడి మనకెందుకులే అని సైలెంట్ అయ్యారు. అంబటి రాంబాబు ఒక్కరే తన పెద్ద గొంతు వేసుకుని కొంచెం హడావిడి చేస్తున్నారు. ఒక పక్క పవన్, మరోపక్క చంద్రబాబు, ఇంకో పక్క లోకేష్ చుట్టుముట్టి ఫ్యాన్కు ఊపిరాడకుండా చేసేస్తున్నారు. సొంత సామాజిక వర్గంతో పాటు అండగా నిలబడిన వెనుకబడిన తరగతులు కూడా దూరమైపోతున్నాయి. ఏడాది కాలంలో వారిలో మార్పు కనిపిస్తోంది. చాలా మంది నేతలు సైలెంట్ అయిపోయారు. జగన్తో కలిసి నడిచేందుకు అంత ఆసక్తి చూపించడం లేదు. జగన్ నోటి నుంచి జాలువారిన చాలా కామెంట్లు రచ్చలేపాయి. అంటే ఆయనకు సానుకూలంగా మాత్రం కాదు, చాలా వరకు నెగిటివ్గానే అయింది.